గోదావరికని కాకతీయ నగర్ మాదిగ బస్తీలో మంగళవారం సాయంత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ కనగొండ్ల సమ్మయ్య ఆధ్వర్యంలో కాకతీయ నగర్ మాదిగ బస్తీ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తోకల ప్రశాంత్ అండ్ టీం నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అంబేద్కర్ ట్రస్ట్ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ మైసా రాజేష్, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కొంగటి లక్ష్మణ్, యువ నాయకులు వడ్డేపల్లి వరుణ్ కుమార్, కడకొంట్ల సమ్మయ్య, తోకల ప్రశాంత్లను అంబేద్కర్ యూత్ అసోసియేషన్ సభ్యులు ఆత్మీయంగా సన్మానించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎదుర్కొన్న కష్టాలు, దేశానికి అందించిన సేవలను వివరించారు. ఈరోజు ఈ యొక్క కాలనీలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కేక్ కటింగ్తో పాటు అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతూ ఉన్నారు. కానీ కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఈ రాజ్యాంగాన్ని అందించి కుల మతాలకు అతీతంగా అందరూ సమానత్వంతో అందరూ చదువుకొని ఉద్యోగవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే మనకి ఈ రాజ్యాంగాన్ని అందించారు. దాన్ని ఖచ్చితంగా ఎస్సీ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తమ పిల్లలను చదువుకుంటే బాగుపడతారని, చదివించాలని, తల్లిదండ్రులు అదే దిశగా పయనించాలని, మనం ఏ కష్టం చేసినా మన పిల్లలు ఆ కష్టానికి పోవద్దని, తిరిగి చదువుకొని ఉన్నత స్థితికి ఎదగాలని అంటేనే కేవలం అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంతో రిజర్వేషన్ ప్రక్రియ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. 135వ జయంతి వేడుకలు మరి ఈ రోజు ఇక్కడ ఘనంగా జరుపుకుంటాం. దీనికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువత, మా మహిళామణులు, అదేవిధంగా మా ఏరియాలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఒకటే విషయంగా ఈ సందర్భంగా నేను మీ అందరి దృష్టికి తీసుకొచ్చి ఉన్నది, ఒక సత్యబోధన, ఒక సత్యం అనేది ఏ విధంగా నిలబడుతుంది అంటే, ఈ దేశంలో మనమందరము ఇన్ని హక్కులు తీసుకొని ఇంత స్వతంత్రంగా బతుకుతామంటే దానికి ప్రధాన కారణం మహానుభావుడు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మన హక్కులే. ఆ హక్కులన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే వాటిని ఎవడు మార్చలేడు. ఆనాడు క్రీస్తు పూర్వము గౌతమ బుద్ధుడు కూడా సత్యశోధకుడు, ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో జ్యోతిరావు పూలే కానీ అంబేద్కర్ గారు కూడా ఆ సత్యం కోసం కొట్లాడిళ్ళు, నిలబెట్టిళ్ళు. ఇప్పుడు మన అందరం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నాము. వారి ఆలోచనలను ఇక్కడ ఉన్నటువంటి మా యువత అందరూ ముందుకు తీసుకునే సందర్భంలో మా అక్కలు కానీ లేకపోతే వారి తల్లిదండ్రులు కానీ వారికి చేయూతనియాల్సిందిగా ఈ సందర్భంగా నిలబడే విధంగా బలాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా వారిని కోరుతున్నాను.